నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సరే పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. సో చూశారు కదా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు వైసీపీకి సంబంధించినటువంటి 5 రౌడీ షీటర్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన చంపితే డబ్బు అంటున్నారు. సో అసలు ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు కూడా వీడియో చూసే ఉంటారు, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలో అది సారాంశంగా మనకి కనిపించింది. సో వైసీపీకి సంబంధించిన రౌడీ షీటర్లుగా 2-3 పేర్లు చెప్తున్నారు. సో వీడియోలో మొత్తం 5 ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటారు? అసలు ఈ వీడియో ఎంతవరకు నిజమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ భద్రత లేదా? ఎలా ఒక రౌడీ ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారింది అంటే గుండాలు, రౌడీలు ఎలా స్వైర విహారం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు ఎక్కడ చూసినా గ్యాంగులుగా, డెన్లుగా, అటు గంజాయి బ్యాచ్, లేకపోతే బ్లేడ్ బ్యాచ్, ఏదో చెడ్డీ గ్యాంగ్, అటు వీళ్ళందరినీ పెంచి పోషించారు. అతనెవరు? ఆ శ్రీకాంత్ మనం చూసాం ఎక్కడ, నెల్లూరు జైల్లో. ఆమె ఎవరు? అఖిలేడి అరుణ. అరే 400 మంది రౌడీ షీటర్లు, అసలు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయటం. ఎవరు జైలుకి వచ్చినా అతన్ని కలవాలి అక్కడ నెల్లూరు జైల్లో. అంటే అది జైలు కాదు, అసలు డెన్ అయిపోయింది. శ్రీకాంత్ ఆ విధంగా ఆ జైల్లో ఎవరు సూపర్నెంట్గా ఉండాలో అతనే డిసైడ్ చేస్తాడు. వచ్చిన వాళ్ళంతా అతన్ని కలవాలి. కలిస్తే అతను ఫోన్ ఇస్తాడు, వాళ్ళకి మాట్లాడుకోవడానికి సిగరెట్లు ఇస్తాడు, బిర్యానీ ప్యాకెట్లు తెప్పిస్తాడు. వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ అరుణ గ్యాంగ్తో కలవాలి. అందరూ కలిసి దోపిడీలు చేయాలి, అక్రమ వసూళ్ళకి పాల్పడాలి. ఇది ఒక నెల్లూరు జైలు, నెల్లూరు జిల్లా కథ కాదు. ప్రతి జిల్లాలో ఇలా గ్యాంగులు. పల్నాడులో ఒక గ్యాంగ్, పిన్నెల్లి గ్యాంగ్. కడపలో ఒక గ్యాంగ్, అవినాష్ రెడ్డి గ్యాంగ్. అంటే అసలు సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశారు. వివేకానంద రెడ్డి హత్య అసలు ఎంత కిరాతక హత్య! ఎవరైనా సామాన్యుడా? ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడినే నరికి చంపారే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి, మరి మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ అవుతాడు కదా. అంటే ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుడికే రక్షణ లేని పరిస్థితి. నరికి చంపారు వివేకానంద రెడ్డిని. 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఈ వీడియో, ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇలా బెదిరిస్తాం, చంపుతాం, శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బనో ఏదో అంటున్నాడు. సార్ అసలు వీళ్ళు చంపాలనుకున్న వ్యక్తి నార్మల్ పర్సన్ కూడా కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినా, అంటే ఎవరు అండ లేకుండా, పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు ఈ విధంగా మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. అంటే ఎవరు ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే అడ్డు తొలగించుకోవటానికి భౌతికంగా లేపేయటం. ఇప్పుడు కడప మనం చూసాం, పార్లమెంటు సీటుకి అడ్డు తొలగించుకోవటానికి వివేకానంద రెడ్డిని చంపారు. అది రాజకీయ హత్య అని చెప్పింది ఎవరు? ఆయన కూతురు సునీతే కాదు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా చెప్పారు. ఈరోజు కూడా దానిపైన మాట్లాడింది షర్మిల. ఏమైంది? వివేకానంద రెడ్డి హత్య కేసు, సునీత పోరాటం ఎక్కడి దాకా వచ్చింది? ఎందుకు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయటం లేదు? సెప్టెంబర్ 9 నా తీర్పు వస్తుంది అనుకుంటాను. అంటే హంతకులు ఎలా చెలరేగిపోయారు. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. డాక్టర్ అచ్చెన్నను చంపారు. వెటర్నరీ డాక్టరు కడపలో కిరాతకంగా నరికి చంపారు. తోట చంద్రయ్య యాదవ్ ఏంటి అతను చేసిన తప్పు? ఆ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి అక్కడ గుళ్ళపాడులో జై జగన్ అనలేదంట, గొంతు కోసి చంపారు. అసలు ఆ వీడియో చూసావా? పట్ట పగలు నడి రోడ్డు మీద అతను పైకి ఎక్కి మరి గొంతు కోసేశారు. ఇప్పుడు ఏదో వచ్చింది, ఆ పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళు ఏదో బెయిల్కి వెళ్ళినట్టున్నారు ఇంకొక కేసులో, గుళ్ళపాడులో ఇంకొక హత్య కేసులో. దానికి బెయిల్కి వెళ్తే హైకోర్టు కొట్టేసింది.
పెన్నెల్లి బ్రదర్స్కి ముందస్తు బెయిల్ ఇవ్వననో ఏదో చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కానీ పోలీస్ కఠినంగా ఉండాల్సిన పోలీసును లోబరుచుకున్నారు, బ్లాక్మెయిల్ చేశారు. పోలీసులకు సంబంధించిన బలహీనతలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆడియోలు రికార్డు చేశారు, వీడియోలు రికార్డు చేశారు. వీళ్ళే పోలీసుగా మారారు, రౌడీ పోలీస్ అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వంలో పోలీస్కి రౌడీకి తేడా తెలియకుండా పోయింది. పోలీస్ స్టేషన్లో రౌడీల పుట్టినరోజు వేడుకలు జరిపారు. పోలీసు అతను ఇన్స్పెక్టర్, అతను కేక్ కట్ చేస్తాడు, ఇతని నోట్లో కేక్ తినిపిస్తాడు. అంటే ఇప్పుడు ఒక 6 IPSలు సస్పెండ్ అయ్యారు. ఒక IPS మరి జైలుకి వెళ్ళాడు, మొన్న ఇంకో IPS కూడా జైలుకి వెళ్ళాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు, సంజయ్ జైలుకి వెళ్ళాడు. అసలు ఇప్పుడు ఈ అరుణ ఎవరు, ఈ నెల్లూరు అరుణ, ఆమె అసలు ఒక IPSని మరి మామూలుగా బొంగరం తిప్పినట్టు తిప్పిందంట. అంటే అసలు నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను, ఫోన్లో మాట్లాడిందంట మొన్న ఎవరిని బెదిరిస్తా. ఎట్లా వీళ్ళు అసలు ఒక రకంగా శాసించారు, ఏది ప్రభుత్వాన్ని శాసించారు, రౌడీ ప్రభుత్వంగా మారిందనమాట. అంటే ఎన్ని కథలు మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఇంత యాక్షన్ తీసుకుంటుంది. అలాగే డీజీపీ గారు కూడా ఈరోజు స్వయంగా చెప్పారు, ఈ రౌడీ షీటర్లను మాత్రం వదిలే ప్రసక్తి ఉండదు. వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఎవరు, మేము ఎమ్మెల్యేలు మనం ఎంపీలు మనం ఎవరన్నా ఫోన్లు చేసినా కూడా నా దృష్టికి తీసుకురండి, నేను అలాంటి వాటికి కూడా ఆస్కారం లేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రీకాంత్ పెరోల్ అంశం తర్వాత మరి గవర్నమెంట్ కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో ఇంత కట్టడి చేస్తున్నా కూడా ఇంకా ఇలా రౌడీల స్వైర విహారం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 60 నెలలు మరి వాళ్ళని పెంచి పోషించారు. అంత తొందరగా నీకు ఈ 14 నెలల్లో రూట్ అవుట్ అవుద్దా? ఈ తెగులు లేకపోతే ఈ కలుపు తీయాలంటే అంత తేలిగ్గా అవుద్దా? ఇవాళ ఏంటి, ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మట్టుబట్టాలని చూస్తోంది ఎవరు? అతన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తోంది ఎవరు? ముందు దానిపైన అసలు విచారణ చేపట్టాలి. శ్రీధర్ రెడ్డి ఇవాళ వాళ్ళకు ఒక అడ్డమైపోయాడా? నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రూట్ అవుట్ అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఓటమికి వైసీపీలో ముసలం పుట్టిందే నెల్లూరు జిల్లా. ఎలాగూ ఈ కిలేడి అరుణ విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి పనిలో పనిగా ఉండే అవకాశం ఉంటుందని కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు దీని వెనక అరుణ హస్తం ఉందా? అరుణ జైల్లో ఉంది, శ్రీకాంత్నేమో మరి ఆ జైలు నెల్లూరు నుంచి అటు మళ్ళించారు, ఎటు విశాఖపట్నంకి. ఇప్పుడు శ్రీకాంత్ అనుచరులే అని చెప్తున్నారు ఈ 4-5. ఎక్కడ వీళ్ళు సమావేశమయ్యారు? ఏదో హోటల్ గదిలో ఏదో మందు కొడుతున్నట్టుగా ఉంది ఆ వీడియో. ఎవరో జగదీష్ అనేవాడు అతను శ్రీకాంత్ అనుచరుడు అంటున్నాడు. అంటే దీని వెనుక ఇంకా పెద్దల పాత్ర ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ అరుణ, ఈ శ్రీకాంత్, ఈ గ్యాంగుల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? ఎన్ని హత్యలను వీళ్ళు ప్రేరేపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నీకు దగ్గర ఒక 200 మంది బీసీలను చంపారు, ఒక 200 మంది ఎస్సీలను చంపారు, ఒక 56 మంది ఎస్టీలను చంపారు. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మర్డర్లు కనుక మనం చూసినట్లయితే నీకు దగ్గర మరి 2027 హత్యలు జరిగాయి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన శాంతి భద్రతల శ్వేతపత్రంలో ఉన్న అంశాలు నేను చెప్తున్నాను. 2027 హత్యలు జరిగాయన్నమాట 5 ఏళ్లలో. అంటే హంతకులు ఎలా పేటరేగిపోయారో మనకి అక్కడే కనపడుతోంది. అంటే హోమ్ మినిస్టర్ని డమ్మీ చేశారు, డీజీపీలని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్, లేకపోతే అప్పటి డీజీపీ ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్పీలే దాసోహం చేస్తే అరే మీకు ఐపీఎస్లుగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు? మీరు బలహీనతలకు లోనవ్వడమా? డబ్బు కోసమో, పదోన్నతి కోసమో, లేకపోతే ఈ మద్యం, ఈ మందు, ఈ మగువ వీళ్ళకి లోబడిపోయి ఏం చేశారు? రౌడీలనే నమ్ముకున్న పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళ నమ్ముకున్నారు. రౌడీ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి ముందే ఈయనని చంపాలి, ఈ అరుణని మధ్యవర్తిగా ఉపయోగించి కొండరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపాలి అన్న ప్లాన్ ఉంది అని కూడా అంటున్నారు. దీంట్లో కూడా వాస్తవం ఉండే అవకాశం ఉంటుందంటారు. దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలా? ఇప్పుడు ఈ వీడియో మరి వచ్చింది, ఇప్పుడే బయటకు వచ్చింది. ఇది ఆల్రెడీ డీజీపీ దగ్గరికి వెళ్ళినట్లుంది. దీనిపైన మరి అనిత ఏ విధంగా స్పందిస్తారో, ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మొన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను 300 అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నాడు 14 నెలల్లో. అసలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఇన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అది మిగతా నియోజకవర్గాల్లో కూడా దాన్ని ఒక మోడల్గా తీసుకుని డెవలప్ చేయమని లోకేష్ బాబు కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ శ్రీధర్ రెడ్డిని అడ్డు తొలగించడం ద్వారా ఇవాళ ఆ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర, లేదు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా కాళ్ళు మోపే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లా అందరినీ భౌతికంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తుందా? మొన్నేమో ప్రశాంతి మేడం పైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూసాం. ఏ విధంగా ఉన్మాద వ్యాఖ్యలు, హైకోర్టు కూడా ఫైర్ అయింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మీకు ఆ మాత్రం విచక్షణ ఇంగితం లేదా? ఒక మహిళా శాసనసభ్యురాల పట్ల మాట్లాడాల్సిన మాటలా ఇవి అని అడిగింది. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఏదో ధ్వంసం చేశారని జగన్మోహన్ రెడ్డి స్పందించాడు. ఏం జరుగుతోంది నెల్లూరు జిల్లాలో? ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నెల్లూరు జిల్లాయే కాదు, టోటల్గా మొత్తం ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ ప్రాణాలు, వాళ్ళకి భద్రత. ఎందుకంటే సెల్ఫీలు ఇస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు. సెల్ఫీలు దిగేటప్పుడు వినతి పత్రాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా క్లాస్ పీకిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఎన్నాళ్ళైంది వీళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడి వీళ్ళు గెలిచి కేవలం 14 నెలలు 15 నెలలు అయిన పరిస్థితుల్లో వీళ్ళకే భద్రత లేకపోతే ఇక ప్రజలకు భద్రత ఎలా కల్పిస్తారు? ముందు ఈ హంతకుల భరతం పట్టాలి. ఎక్కడెక్కడ ఏ గ్యాంగులు పనిచేస్తున్నాయి? ఇందాక మనం అనుకున్నాం గోదావరి గ్యాంగ్ ఎక్కడ, బెజవాడ గ్యాంగులు ఏం చేస్తున్నాయి? జిల్లాకు ఒక గ్యాంగ్ ఉందా? నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారా? ఒక రకంగా ఈ గ్యాంగులు మరి పోలీసు కఠినంగా కనుక వ్యవహరించకపోతే, శాంతి భద్రతలు కనుక లేకపోతే నీకు పెట్టుబడులు రావు. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 14-15 నెలల్లోనే నీకు మరి ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. అటు విశాఖపట్నం, ఇటు రాయలసీమ, ఇటు అమరావతి, కృష్ణా గుంటూరు జిల్లాలు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది, ఉద్యోగాల కల్పన జరుగుతోంది, రాష్ట్రం సుభిక్షంగా మారుతోంది, రిజర్వాయర్లు నిండాయి, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చారు, తల్లికి వందనం, మరి బిడ్డల చదువులు చక్కగా పడ్డాయి ఖాతాల్లో. అంతా మంచిగా జరుగుతుంటే సహించలేకపోతున్నారా? ఏదో రకంగా అశాంతి అభద్రత సృష్టించడం ద్వారా అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర కనపడుతుంది. బివేర్ ఆఫ్ క్రిమినల్స్, కిల్లర్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.